సడన్గా మనకు స్పాట్లో దొరికే జాబ్ ఈ బౌన్సర్ది ఒకటే. బౌన్సర్స్కి ఇది ఒకటే పని వస్తుంది, వేరే పని రాదు. ఇక ఈ పని కూడా మేము చేయడం కారణం జర పోలీసు వాళ్ళ సహాయంతో కూడా చేస్తున్నాం. ఎందుకంటే కేసీఆర్ సార్ది సీఎం అయిపోయాక ఇప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీని పెట్టుకోండు. అసలు భూతల్లికి ఉన్నంత ఓపిక మీరు పెట్టుకొని ఉంటారంట కదా, అసలు నిజమేనా ఇదంతా? నేను ఒక 2007-8 నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నా. అప్పుడు మాకు పబ్లల్లో మంచి ఫుడ్ పెడుతుండే, రోజుకు ఒక 2 పెగ్స్ 3 పెగ్స్ అని కూడా మంచిగా అట్లా చూసుకుంటుండే. కొంతమంది చిల్లర వాళ్ళు వచ్చారు ఫీల్డ్కి, వాళ్ళకి ఒక పద్ధతి తెలియదు, ఏం తెలియదు. ఫస్ట్ ప్రమోద్ భాయ్ అంటాడు, తర్వాత ఏమైంది భాయ్ ఏం చెప్పు ఇప్పుడు ఏంది అని అంటాడు. ఇప్పుడు 10 మంది వస్తే ఒక్కడు ఏం చేయలేడు, కానీ ఆ ఒక్కతో వాళ్ళకి హిమ్మత్ అంతే. అందరు ఏమనుకుంటారు, అరే అమ్మ బౌన్సర్ ప్రమోద్ కూడా మొత్తం వీళ్ళు వచ్చేవాడు నమ్ముట్లు ఉంటుంది. మరి తాగితే తల్లికి పిల్లానికి తేడా ఉంటుంది కదా, ఆ తేడా మర్చిపోయినతోనే వాళ్ళ లెక్క బిహేవ్ చేయాల్సి వస్తుందా? కానీ ప్లీజ్ తిరగకండి, ప్లీజ్ అటు అది పడేయకండి అంటే తింటాడా? తాగినాడు తింటాడా? ఇంకా ఆయనకి మంచిగా పైసా పలుకుబడి అన్నీ ఉంటాయి, అది అస్సలు తింటాడా? అసలు నేను ఆఫ్టర్ 15-20 వేలు జీతగానే నేను చెప్తే తింటాడా? ఏ చిల్లర లెక్కలు అవన్నీ ఏం వినకపోతే నాదైనా ఏడికాడు వలుగుతుంది ఎవరైనా. కానీ కస్టమర్ నన్ను ఒక దెబ్బ కొట్టిండు అనుకో, ఎవడు కొడితే వాడాడు, వానికి కొట్టే హక్కు లేదు. వాడు మనం ఏదో చేయగా రివర్స్ వేయాల్సి వస్తుంది చెయ్యి. కానీ దరిద్రం ఏంటంటే వాడేసే దెబ్బకి మనం వేసే దెబ్బకి కొంచెం తేడా ఉంటుంది. పుట్టిగా అని మూతబరి చేస్తే చెయ్యాలి, చేసే దగ్గర మూతబరి, అన్ని దగ్గర చేస్తే ఏం చేయలేం. బరాబర్ అయ్యప్ప స్వామి పూజలకు వచ్చేసరికి ప్రమోద్ అంటే అయ్యప్ప ఆయన పిలిపించుకొని మాడుకుంటాడా? మణికంఠ మహదేవా శివకేశవుల తనయా నిత్య కళ్యాణంబు పచ్చతోరణమే మణికంఠ మహదేవా. మణికంఠ మహదేవా మణికంఠ మహదేవా శివకేశవుల తనయా. ఈ ఇంటికి నేను నార్మల్ స్టేటస్లో చూస్తాను ఇది బాగా. ఈ సమీరు, వరుణ్ సందేశ్, ఈ హీరోలని, బిగ్ బాస్ యాంకర్ అని వాళ్ళు మస్తు మంది వస్తారు నీ దగ్గరికి. వీళ్ళందరూ పరిచయం ఎట్లా నీకు? సన్న బిగ్ బాస్ రాకముందు నుంచి నాకు పరిచయం. రాహుల్ సిబ్లిగంజ్ అని ఉన్నాడు, ఆయన కూడా బిగ్ బాస్ రాకముందు నుంచి నాకు పరిచయం. మన పలనమాట ఇష్టమంటే మాస్గా తీస్తారు. ఎన్ని ఆటలు వస్తారు మామ? మాది స్లమ్ ఏరియా కదా, ఇక ఈ ఆటలు అవి వస్తే ముక్కల గురించి కొట్లాడతా. అసలు ఏమి ఈవెంట్ చేస్తావు మొత్తం నువ్వు నార్మల్గా? అదే ఇప్పుడు ఏమైనా చారిటీ షోస్, ఇప్పుడు హోలీ ఈవెంట్లు ఉన్నాయి, దాండియా ఈవెంట్స్, న్యూ ఇయర్ ఈవెంట్లు అన్నీ. ఇప్పుడు ఇగో నువ్వు ఇవాళ స్టూడియో స్టార్ట్ చేసినావు, ఇంకో సంవత్సరానికి దేవుని దయతో ఇంకో 10 బ్రాంచ్లు పెట్టినావు అనుకో ఇట్టనే స్టూడియోలు, ఇంకా నువ్వు వేరే లెవెల్లో వచ్చినావు అనుకో, నీకే ఒక 10 మంది బౌన్సర్లను పెడతా.